100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. అన్ని రోజులు పర్ఫార్మెన్స్ నడుస్తూనే ఉన్నాయి కానీ 12th డే ఏదైతే వెడ్డింగ్ డే ఉందో ఆ రోజు మీరు పర్ఫార్మ్ చేశారు. ఆ రోజు మన తెలుగు అమ్మాయి పర్ఫార్మ్ చేసిందంటే అందరికీ అసలు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. అందులో మీతో పాటు ఏదో 10 మంది కూర్చున్నారు అలా కాదు, మీరు ఒక్కరే కూర్చున్నారు స్టేజ్ లో. మీ వీణ మీరు అంత గౌరవం అంటే అసలు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మన తెలుగు అమ్మాయికి అంత గౌరవం ఇచ్చారు. మీరు ఏమనిపించింది వాళ్ళందరూ వాయిస్తుంటే? మీకు ఏమన్నా అంటే వీళ్ళు ఇచ్చిన హైప్కి అంబానీ ఫ్యామిలీ అని మీరు ఏమైనా కంగారు పడ్డా వాయించేటప్పుడు? అసలు నర్వస్నెస్ అసలు? నేను స్టేజ్ ఎక్కే ముందే చాలా నర్వస్ ఫీల్ అవుతాను. ఎక్కి ఫస్ట్ ఐటమ్ వాయించిన తర్వాత ఇంకా నాకు ఎవరున్నారు ఏం కనపడరు, నా ఫ్లో నాదే. అసలు ఇంక అక్కడ ఎవరున్నారు కానీ ముందు రోజు చాలా ఆబ్వియస్లీ ఆ సెక్యూరిటీలు అవి అబ్బా చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ ఆబ్వియస్లీ ఉంటుంది కదా, అసలు లోపలికి వెళ్ళడానికే మాకు ఒక మనిషిని పెట్టారు, లోపలికి తీసుకెళ్ళడానికి బయటకి తీసుకెళ్ళడానికి. మనల్ని వదిలేస్తే మనం జంతర్ మంతర్లాగా అక్కడే తిరుగుతాం, మనకు తెలియదు. ఇప్పుడు మీరు వెళ్ళిన దగ్గర నుంచి అకామిడేషన్ అంతా ఆబ్వియస్ గా వాళ్ళదే కదా? మీ ఎక్కడైతే కాన్సర్ట్ జరుగుతుందో దానికి దగ్గరలోనేనా లేకపోతే మిమ్మల్ని వేరే ఎక్కడో పట్టి? మాకు ఒక 5 స్టార్ హోటల్ ఇచ్చారు, అక్కడి నుంచి ½ an hour జియో కన్వెన్షన్ సెంటర్ లో ఇది జరిగింది పెళ్లి. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మీరు వెళ్ళిన దగ్గర నుంచి? హోటల్ కానీ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ? అసలు మనం ఏదనుకుంటే అదే, నాకు ఏమైనా కావాలంటే ఇమీడియట్ గా వచ్చేస్తుంది అంతే. అదే చెప్తున్నాను కదా, అంత మర్యాదగా నా హెయిర్ డ్రెస్సర్లు, నా మేనేజరు, నా సౌండ్ ఇంజనీర్లు, నాతో పాటు 6 తీసుకెళ్ళాను నేను. ఆ క్రూ అందరికీ కూడా ఎటువంటి లోటు లేకుండా అసలు హై లెవెల్లో చక్కగా చూసుకొని పంపించాను. నేను 45 minutes ప్లే చేశాను. ఎన్ని సాంగ్స్ ప్లే చేశారు? 45 minutes లో గ్యాప్ లేకుండా ప్లే చేయమన్నారు. 9, 10 ప్లే చేశాను. అసలు అమేజింగ్ కదా. అసలు ఏమేమి ఇంక్లూడ్ చేశారు? ఇందాక చెప్పిన ఒక హాలీవుడ్ ఒకటి, తెలుగు ఏమైనా ఇంక్లూడ్ చేశారా? నేను ఎలా చూస్ చేసుకున్నానంటే ఈ తెలుగు తమిళ కన్నడలో అన్నిట్లో కలిపి ఉన్నవి ఉంటాయి. ఇప్పుడు సురుమే అఖియోమే మన దగ్గర కన్నీ కలే, అది తెలుగు తమిళ అన్నిట్లో ఉంటాయి కదా, నేను అలా చూస్ చేసుకుంటాను సాంగ్స్. జియాజలే ఏమేమి సాంగ్స్ ప్లే చేశాను? నా చలి రోజావే, జియాజలే, ఇప్పుడు కన్నే కలేమనే అది, షేప్ ఆఫ్ యూ, ఐగిరినందిని, వాతాపి, లగజాగలే, కభీ కభీ, వెన్నెలవే, ఊరికే చిలక. మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు అక్కడ ఉన్నట్టుంది యాక్చువల్లీ. కానీ కమింగ్ టు ఫుడ్, అంబానీ ఫ్యామిలీస్లో ఫుడ్ అంటే అసలు లేని వెరైటీ ఉండదు. అన్ని స్టేట్స్ నుంచి అన్ని వెరైటీస్, అంటే ఇండియాలో కార్నర్ నుంచి కూడా వస్తాయి. మీరు ఫుడ్ అక్కడ నేను అసలు నేను ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ సెక్షన్కి పోను. అసలు అక్కడ అన్నీ ఉన్నాయి కానీ నా షో టెన్షన్లోనే నేనున్నాను. సో ఆ ఫుడ్ సెక్షన్స్, అసలు నేను ఆ ఫుడ్ సెక్షనే కాదు, ఆ మిగిలిన ఇంక వేరే వాటికి కూడా నేను వెళ్ళలేదు. ఎందుకంటే నా షో నేను చూసేసుకుని నేను వచ్చేసినాం బయటికి అంతే. ఆ పెళ్లి జరిగేది, ఆ బారాతు ముందు రోజైతే వాటిల్లోంచే నడుచుకుంటూ వచ్చినాం. కానీ ఆ తర్వాత అవన్నిటికి లేదు, ఒక మనిషి డైరెక్ట్గా తీసుకొచ్చి మా స్టేజ్ దగ్గర వదిలేసి మళ్ళీ బయటకు తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ఆ బారాతులు అవన్నీ కూడా నేను చూడలేదు, అక్కడికి వెళ్ళలేదు. మా టెన్షన్ మాకుంటుంది కదా, మా సౌండ్ చెక్లు మాది. బట్ వెడ్డింగ్ చూసారా మీరు? లేదు, అయిపోయిన వెంటనే నేను వచ్చేసిన. బట్ ఇన్విటేషన్ ఉంది కదా వెడ్డింగ్కి కూడా మీకు? మేము ఉండొచ్చు, మాకు లోపలికి ఆ పాసెస్ ఉంటాయి కదా, అఫీషియల్ గా మేము అక్కడ ఉండొచ్చు, అంటే ఉన్నట్టే యాక్చువల్లీ. మరేమో అంత ఆ జనాల్లో నేను అంత నా పని అయిపోయింది, నేను వచ్చేసాను చాలు అంతే. అయిపోయిన వెంటనే నన్ను బయటకు తోసేయండి అని చెప్పాను. వాళ్ళు తీసుకొచ్చి మర్యాదగా నన్ను హోటల్లో వదిలేశారు. అమ్మో ఆ క్రౌడ్ లో మనం ఎక్కడమ్మో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.